మా బిర్యానీకి మటుకు కొలత చాలా ఇంపార్టెంట్. ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకుంటున్నామో, ఓకే, బియ్యం అంటే నేను అన్నిటినీ బియ్యం అంట, కొర్ర బియ్యం అని. ఓకే, ఏ గ్లాస్తో మనం బియ్యం తీసుకున్నామో ఆ బియ్యం తగ్గట్టు ఆ కొలత ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మీరు నిలువైంది ఒక గ్లాస్, ఇక్కడ మూగుడు పెట్టండి. ఇలా కొంచెం నూనె పోయేవా, చాలు చాలు. ఒక పచ్చిమిర్చి ఇట్లా అమ్మ, దీనికి బిర్యానీ మసాలా లాగా తయారు చేసుకుంటున్నాను నేను. పెట్టేసేసాను. ఉల్లిపాయ కొంచెం, టమోటా కొంచెం, ఇది ఉడకబెట్టాలమ్మా. అక్కడ ఉడకబెట్టి తెచ్చేసేయండి. చాలు చాలు. వెజిటేబుల్స్ మీరు యాడ్ చేసుకోండి, ఎందుకంటే అది ఉడికేటప్పటికి టైం పడుతుంది. ఓకే, దీంట్లో ఒక్క చెంచా ధనియాలు వేయండి. కొంచెం వేయచ్చు, అంతే కదా, సగం వేయండి. చాలు. ఇక్కడ ఏం లేదు, మనం నూనె పోసుకున్నాం, ఒక పచ్చిమిర్చి వేసుకున్నాం, ఉల్లిపాయ వేసాం, టమోటా వేసాం, అంతే. ఇంకేం వేయలేదు దీనికి. ఓకే, అంతే. దీంట్లోకి బిర్యానీ ఆకు మరుగుతున్న నీళ్ళల్లో, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకొంచెం ఏం లేదు, కొంచెం ఇంకొంచెం. తర్వాత ఇలాచీ కూడా వేస్తే బాగుంటుంది. 2-3 ఇలాచీ ఉంటాయండి. ఒక 3 ఇట్లా క్రష్ చేసేయండి అమ్మ. మా దీంట్లో ధనియాలు వేసాను 1 స్పూను, ఒక బిర్యానీ ఆకు వేసాను, ఒక 2-3 లవంగాలు వేస్తున్నాను, ఒక ఇలాచీ కూడా వేసాను. బిర్యానీ మొగ్గ ఉంటుంది కదా, మరాఠీ మొగ్గ, అదే మరాఠీ పువ్వు, మరాఠీ మొగ్గ, జాజికాయ ఉంది. ఓకే, ఇది ఆపేసాను. ఓకే, దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాను నేను, ఫ్రెష్ కొత్తిమీర. దీంట్లో నూనె పోసా, తర్వాత పచ్చిమిర్చి వేసాను, ఉల్లిపాయ వేసాను, టమోటా వేసాను. ఓకే, తర్వాత ధనియాలు వేసాను, తర్వాత లవంగా వేసాను, తర్వాత ఇలాచీ వేసాను, తర్వాత కొంచెం దాల్చిన చెక్క కూడా వేస్తాను. వేసి తర్వాత ఫ్రెష్ కొత్తిమీర వేసేసి దీన్ని చల్లారిన తర్వాత ముద్ద చేసుకుంటాను దీన్ని. ఓకే, దీంట్లో హోల్ మసాలా మొత్తం ఏమేమి ఉన్నాయి అన్నీ వేస్తున్నాను దాంట్లో. ఈ ఉడికే దాంట్లో కొంచెం పుదీనా వేస్తున్నాను, ఈ నీళ్ళల్లో పుదీనా వేస్తాను, ఎందుకంటే పుదీనా ఫ్లేవర్ అంతా ఆ నీళ్ళలో దిగి అది రైస్కి పట్టుకునేదానికి అన్నమాట. అమ్మా, ఇది మిక్సీ వేసేసేయండి. ఇది బిర్యానీకి ఒక 3 అవర్స్ నానితే సరిపోతుంది. చాలమ్మా. ఓకే, ఇప్పుడు దీన్ని వడకట్టుకోవాలి, దాన్ని ముద్ద చేసుకోవాలి. అర్థమైంది ఆ ప్రాసెస్? ఒక దాని మీద మూకుడు పెట్టాం, నూనె వేసాం, పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయ, ధనియాలు, లవంగ, దాల్చిన చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు, ఆ తర్వాత అన్ని మగ్గిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసి దాన్ని ముద్ద చేసుకుంటాం. దీంట్లో మటుకు అన్ని మసాలాలు ఏమేమి ఉన్నాయో మన బిర్యానీకి వేసాయని, మరాఠీ మొగ్గ, మరాఠీ పువ్వు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి అన్ని దీంట్లో వేసేసి పుదీనా కూడా వేసి బాగా ఉడకబెట్టుకుని దీన్ని వడకట్టుకొని ఈ నీటిని పోసుకుంటాం ఉడికేటప్పుడు. ఈ నీటి ద్వారా ఉడికిస్తాం. ఏమైనా వేసుకోవచ్చు. ఓకే, వడకడుతున్నాం కదా ఫైనల్గా వడకడుతున్నాం కాబట్టి పిప్పి బాగా వడకట్టేస్తున్నాం. పిప్పి వచ్చేటట్టు ఉడకపెడతాం అన్నమాట. టోటల్గా దాంట్లో ఉన్నదంతా సారం అంతా తీసేస్తాం.
ఈ వాటర్లో మనం బిర్యానీ ఉడకబెడుతున్నాం కాబట్టి పులావు, ఆ వాటర్ ఉడికేటప్పుడే ఆ గింజ లోపలికి అబ్జర్వ్ చేసుకొని ప్రతి ఒక్క మిల్లెట్ గింజ మీకు ఆ ఫ్లేవర్తో ఉంటుంది. అర్థమైందా? లేకపోతే మధ్య మధ్యలో ఏరుకుంటా ఉండాలి. ఎందుకు తినే టైంలో అసలే మిల్లెట్ ఇంత, దాంట్లో ఇంత పెద్ద మరాఠీ మొగ్గ, దాంట్లో ఇంత పెద్ద అది లేకుండా బెస్ట్ వే అన్నమాట. అర్థమైందా మీకు? ఓకే, ఇప్పుడు దీన్ని వడకట్టేసుకోండి. ఓకే, అగ్ని పెడతామా? బిర్యానీకి స్టార్ట్ చేద్దాం. అమ్మ ఓకే, ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేద్దాం. ఓకే, కొంచెం చాలా నెయ్యి వేద్దాం. ఓకే అమ్మా, ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, కొబ్బరి పాలు కూడా ఉన్నాయి కదమ్మా, పచ్చిమిర్చి అంతే. ఉల్లిపాయలు సన్నగా తరగాలమ్మా, సన్నగా అంటే ఇట్లా కోపులు కోపులుగా తరిగితే బాగుంటుంది. కానీ వాళ్ళు ఇలా వేయచ్చు మిర్చిను, పర్లేదు పర్లేదు. కావంటే మీకు ఇక్కడ హోల్ మసాలా యాడ్ చేస్తాం నార్మల్గా. కావంటే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఒక బిర్యానీ అట్టేయండి పాపం, వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు అలా చూస్తూ ఉన్నారు. పుదీనా ఇప్పుడు ఆ ముద్ద ఇచ్చేయండి అమ్మా, వేసేయండి. ఐ థింక్ టైం కొంచెం నీళ్ళు వేసి, అది కూడా నీళ్ళు కాదు కొబ్బరి పాలు వేసేయండి దాంట్లో. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, అమ్మ ఒక గ్లాస్లో వెజిటేబుల్ దీంట్లో వేసేయరా, వడకట్టేసి. అమ్మ ఏం లేదు, ఇందాక మనం టమోటా అన్ని కూడా ముద్ద చేసి పెట్టుకున్నాం, ముద్ద అన్ని మగ్గ పెట్టుకున్నాం కదా, ఆ ముద్ద వేసాను. అదే టైంలో అల్లం వెల్లుల్లి ముద్ద వేసాను. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెం పచ్చి వాసన పోయిందాకా కొంచెం వేపు. తర్వాత ఇదే టైంలో ఇదే ప్రాసెస్లోనే నేను కొంచెం కూరగాయలు వేస్తున్నాను ఆయన కోసం. ఈ టైంలోనే వేస్తున్నాం ఈ మసాలా దానికి పట్టేదానికి. అమ్మ అది వడకట్టి నీళ్ళే ఇట్లా వాటర్ కలపండి, వాటర్ కలపండి, వాటర్ కలపండి. కొబ్బరి పాలు కలిపాను, కొంచెం పెరుగు బదులు కొబ్బరి పాలు వేసుకున్నాను నేను ఇక్కడ. 2 గ్లాసులు అయినాయి, ఇంకా 2 గ్లాసులు పోయాలి. 1 గ్లాస్ నీళ్ళు పోయింది, 1 గ్లాస్ కొబ్బరి పాలు పోయింది. నాలుగేసి నిమ్మకాయ పెట్టుకున్నాను. మరి దీంట్లో నీళ్ళు తీసుకొని, అంటే ఆవిరి కోసం, దమ్ కోసం నీళ్ళు తీసుకోండి దాంట్లో. ఈ లోపల నేను దమ్కి నీళ్ళు తీసుకున్నాను ఇక్కడ. ఇది 60% 60-70 అవ్వగానే దమ్ పెట్టేదానికి నేను ఇది నీళ్ళు పక్కన పెట్టుకున్నాను అనమాట. అరిటాకుంటే తెప్పించున్నాను. ఓకే, ఇది ఇంకంతే, ఆల్మోస్ట్ అయిపోయింది, ప్రాసెస్ అయిపోయింది. ఇంట్లో ఉప్పు చారు చేసుకోవటం, నానబెట్టినటువంటి మిల్లెట్ వేసుకోవటం, 60 పైనుంచి 60% ఉడికిన తర్వాత 60% ఉడికిన తర్వాత దీన్ని ఇక్కడికి మార్చి దమ్ పెట్టి ఉడికిన తర్వాత ఇంకా దీంట్లో గరం మసాలా ఇంకేమే నేనేను, మీరు కాంటే ఇప్పుడు గరం మసాలా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు ఆప్షన్, మీకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి, టేస్ట్ కావాలి, ఇంకా ఆ స్పైసీ ఫ్లేవర్ మీకు తగలాలంటే
మీరు ఈ టైంలో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ద గరం మసాలా ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ మోర్ మసాలా ఐటమ్, బట్ ఐ వాంట్ ప్రిఫర్. నాకు పర్సనల్గా అయితే గరం మసాలా నేను వాడను. కారం కూడా కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు మీరు. కారం కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే వాడను, మిరియాల పొడి వేసుకుంటాను. అంటే మ్యాక్సిమం నేను చాలా ఫుడ్ని లైట్ చేసి తింటాను అనమాట. మీ ఇష్టం, ఇప్పుడు కారం కావాలనుకుంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ధనియాల పొడి వేసుకుంటున్నాను, నాకు ఆ ఫ్లేవర్ ఇష్టం అని అంతే. ఓకే, కొంచెం కారం, గుంటూరులో ఉన్నాను కాబట్టి కొంచెం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటానికి. ఓకే, బియ్యం ఫుల్గా వడకట్టుకో ఉండాలి ఈ లోపల. ఎప్పుడైతే ఎసరు మగ్గుతుందో ఆ టైంలో నీళ్ళ నుంచి తీయండి, లేకపోతే ఇది ఆ టైంలో తీసి వడకట్టి ఫుల్గా దీంట్లో వేసేసేయండి. అమ్మ ఇది మరుగుతుంది, ఇప్పుడు బాగా మరిగే పాయింట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు బిర్యానీ కంక్లూజనా? ఓకే, మిల్లెట్ని ఒక 3 hours 4 hours నానబెట్టుకోండి. మ్యాక్సిమం 4 hours కన్నా ఎక్కువ నానబెట్టకూడదు. ఓకే, 3 hours 4 hours అంతే, అంతకు మించి ఎక్కువ నానబెట్టద్దు మిల్లెట్ బిర్యానీకి అయితే. దీనికి ఏమేమి మసాలా వాడతామో దాని నీళ్ళల్లో ఉడకబెట్టుకొని అది వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఎన్ని నీళ్లు పోయాలనేది ఎంత అయితే పోస్తామో దాంట్లో హాఫ్ నీళ్ళల్లో ఉడకబెట్టుకోండి. ఓకే, 2 గ్లాసులు పోస్తే 1 గ్లాసులో పోసి ఉడకబెట్టుకొని అది వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇంకో దాంట్లో కొంచెం మసాలా బిర్యానీ అంటే మనం ఫ్లేవర్గా చేసేదానికి టమోటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ధనియాలు, ఓకే, బిర్యానీ ఆకు, అవన్నీ లవంగా, ఇలాచి అన్నీ వేసి మగ్గబెట్టి అది ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత నెయ్యి, నూనె కలిపి వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి చిలుకలు, ఉల్లిపాయ అవన్నీ వేసుకొని అది మగ్గుతున్నప్పుడు ఆ చేసుకున్న ముద్దను కూడా వేసుకొని అది మగ్గుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చి వాసన వేసేటప్పుడే అప్పుడే వెజిటేబుల్స్ అన్ని అప్పుడే వేసుకొని ఆ వెజిటేబుల్ కొంచెం మగ్గుతున్నప్పుడే మనం ఈ యొక్క వాటర్ పోసుకుంటాం. ఆ వాటర్ కొలత ప్రకారం పోసుకుంటాం. ఇప్పుడు మసాలా వాటర్ ఎంత కొన్ని ఎవాపరేట్ అయి తగ్గి ఉంటుంది అది, కాబట్టి దాన్ని కాంపన్సేట్ చేసుకొని మిగతా నీళ్ళన్నీ వేసుకొని మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని బాగా వడకట్టి వేసుకొని ఉప్పు చూసుకొని నిమ్మరసం కూడా పిండుకొని అది 60% ఉడికిన తర్వాత 60-70% దాన్ని దమ్ మీదకి మారుస్తాం అంతే. సరే దీని మీద మార్చి దాని మీద పెట్టమ్మా. కొంచెం నీళ్ళు పోసేయండి దీని మీద పోస్తే అది వేడైందంటే అయిపోయినట్టు. అదే కాకుండా పైనుంచి ఆ వెయిట్ వల్ల దమ్ము ఆవిరి కిందకి వెళ్తూ ఉంటుంది. ఆ వెయిట్ ఉన్నది వల్ల ఆల్రెడీ చాలు, ఈ మందం ముందు పెట్టామంటే ఇంకా రాదు. ఓకే, పెద్ద దమ్ పెట్టేటప్పుడు విడిగా పెడతాం. ఇది ఇంట్లో వరకు మన వరకు ఇలా చేసుకొస్తాం అన్నమాట. అయితే మళ్ళీ చపాతీ పిండి కలిపి అదంతా చేతికి పూసుకొని అదంతా అతికించుకొని అది ఎండిపోయి కడుక్కోలేక గీక్కోలేక ఇది బెస్ట్. అమ్మ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు పైన నుంచి నేను కొంచెం కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసి పైనుంచి నిమ్మరసం వీలైతే పిండి మళ్ళీ మూత పెట్టేసి ఆపేసి దీన్ని ఒక 10 minutes వదిలేస్తాను అన్నమాట.
మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.